నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి నేను ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. ఇక ఈరోజు కాలర్స్ అందరూ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అలాగే రాఖీకి సంబంధించి అనగా రాఖీ పౌర్ణమికి సంబంధించి మీరు ఎలా చేసుకుంటారు అనే దాని గురించి చెప్పాలన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా షో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఏం చేస్తుంటారు రాణి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి లంచ్ అయిందా? ఇంకా లేదండి, తినాలండి. ఓకే ఓకే. మరి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి లేదా రాఖీ పౌర్ణమికి సంబంధించి మీరు ఎలా చేసుకుంటారో మాకు చెప్పాలి. ముందుగా వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఓహో, థ్యాంక్ యూ అండి, అడ్వాన్స్గా చెప్తున్నారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేమంటే చాలా బాగా చేసుకుంటామండి. మా పిల్లలు కడతారండి, మేము కట్టుకుంటామండి. ఇక్కడే ఉంటారా? అంటే మీ నేటివ్ ప్లేస్ కానీ చుట్టాలింటి కానీ అలా వెళ్ళరా? లేదండి, ఇంట్లోనేనండి. పిల్లలు ఉంటారు కదండి, హాలిడేస్ కదండి. ఓకే. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి కడతామండి. తమ్ముడి దగ్గరికి వెళ్ళి కడతారు. బాగా గిఫ్ట్లు వస్తాయా? సారీ అని గట్రా ఏదో గిఫ్ట్ ఇస్తానండి, సర్ప్రైజ్ చేస్తారండి. ఓకే ఓకే. మంచిగా మొత్తం మీద సంతోషంగా జరుపుకుంటారు రాఖీ పండుగని వరలక్ష్మి వ్రతానికి కూడా. అవునండి. ఓకే, మరి మాకోసం ఏదైనా టిప్ చెప్తారా? హలో, టిప్ చెప్తారా మాకోసం ఏదైనా? చెప్తానండి. చెప్పండి. చేతులు డల్ అయిపోతుంది కదండి. చేతులు నీట్ గా ఉంటాయి కానీ కలబంద జ్యూస్ కలబందండి. కలబందని స్పష్టంగా చెప్పండి. ఫేస్ కి అప్లై చేసుకుని హాట్ వాటర్ తో కానీ కూల్ వాటర్ తో కానీ కడుక్కుంటే నీట్ గా ఉంటుందండి. ఓకే, కలబందని ఫేస్ కి అప్లై చేసుకొని హాట్ వాటర్ తో కాసేపు అయ్యాక కడిగేసుకుంటే ఫేస్ నీట్ గా ఉంటుంది, గ్లో వస్తుంది అంటున్నారు, అంతేనా? అవునండి అవునండి, చాలా సార్లు చేశాను మేడం, ఓడిపోయానండి. అరే ఏం పర్లేదు ఏం పర్లేదు. 12సారి 13సారి మేడం, ఎప్పుడు చేస్తున్నాను ఆన్సర్ తెలియక పోతుంది మేడం. ఈ రేపు పొద్దున వరలక్ష్మి పూజ గురించి మీరు ఎలాగైనా నన్ను గెలిపించాలండి. సరే అండి, నేను ఈజీగానే అడుగుతాను, మరి మీరు చెప్తారో లేదో అంతా మీపై డిపెండెంట్ ఉంటుంది. ఓకేనా? కొంచెం క్లూ ఇవ్వాలి మేడం ఈజీగా. సరే మరి అడిగేస్తున్నా. 13సారి అండి, పట్టు వెళ్ళకుండా పట్టు రావాలని ట్రై చేస్తున్నానండి. ఓకే ఓకే. రోజు పట్టు వదలకుండా కష్టపడి రోజు చేస్తున్నారు, చేస్తున్నానండి. అవునండి, ఫాలో కూడా అవుతున్నారు కాబట్టి మరి ఈజీగా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి మేడం. చలో, కళ్ళు లేని జీవి ఏది? ఏంటండి? కళ్ళు లేని జీవి. కొంచెం క్లూ ఇవ్వండి. మీరు థింక్ చేసి చెప్పాలి. జీవులు. జలగా. షోరా? షూర్ అండి. పక్కా అయితే చెప్తా. ఇంకా 13 seconds టైం ఉంది. ఈ లోపు మార్చుకుంటా అంటే మార్చేసుకోండి. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. వాటి జాతికి సంబంధించిందే అనుకోండి, మెయిన్గా నేల మీద తిరిగేవే. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. కళ్ళు లేని జీవి మేడం. ఇంకా వాటర్ లో కూడా ఎక్కువ తిరుగుతుంది, ఏదై ఉండొచ్చు మేడం? ప్లీజ్ మేడం, క్లూ ఇవ్వండి మేడం. నీళ్ళల్లో తిరుగుతుంటుంది, నీళ్ళు వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది. మేడం, నేను క్లూ ఇస్తూనే ఉన్నానండి. అయ్యో టైమ్ అప్, సో సారీ. క్లూ ఇస్తున్నాను కానీ మీరు ఆ టెన్షన్లో చాలా రోజుల తర్వాత ఇంకా విన్నవాళ్ళు చేయాలనే ఉత్సాహంతో అలా కట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మాత్రం చాలా ఓపిక్గా టైం తీసుకొని విని ఆన్సర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, మీ పేరు? నా పేరు శారద కావలి. శారద గారు కావలి నుంచి ఏం చేస్తుంటారు శారద గారు? ఏది లేదమ్మా, హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మరి లంచ్ అయిందా? అయిపోయింది. మరి కాలక్షేప్ చెప్పండి. ఝాన్సీ, పోయినసారి June 25th విన్ అయ్యాను. ఓకే. మీరు లాస్ట్ లో 77 నెంబర్ ఫోన్ చేశారు కానీ నేను తీపోయేసరికి చేయి దగ్గర పోయింది అది. ఓకే. మళ్ళీ చేయలేదు. అసలు ఆ నెంబర్ నా చేయి దగ్గర వచ్చిందో ఏదో అర్థం కాలేదు. సరే అండి, నేను మా టీంకి చెప్తాను. ఇప్పుడైతే కాల్ కనెక్ట్ అయింది కాబట్టి మరి ఏం చేశారు ఇవాళ లంచ్కి? పప్పు. తిన్నారా? అయిపోయిందమ్మా. సరే, మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకుంటారు? మాకు అవన్నీ లేవు, మా ఊరికే దీపం పెట్టుకోవడం వరకే. అచ్చా, ప్రతి శుక్రవారం అలా దీపం పెట్టేసుకుంటారు అయితే? అలా కాదు, ఆ రోజు ప్రతిరోజు ఉదయాన్నే దీపం పెట్టుకునేంత వరకే, కానీ అలా స్పెషల్ ఏం లేదు. ఓకే ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా?
ఏం చెప్పను, అన్నంలో కొంచెం చిటికెడు ఉప్పేసి వండుకుంటే మ్. కూరలు బాగా టేస్ట్ తెలుస్తాయి. అచ్చా, అన్నంలో కాస్త చిటికెడు ఉప్పేస్తే కర్రీస్లో చెప్పకుండా కూడా ఆ టేస్ట్కి బాగుంటుంది అంటారు. అవునవును. మనం ఈ బగారా రైస్ అలా వండుకున్నట్టే కదా. అంతే అంతే. ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. అండ్ మీరు ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేద్దామా అని. ఇక లేట్ చేయకుండా అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. సరే సరే, కొంచెం అది కనుక్కమ్మా. సరే, నేను కనుక్కుంటానండి. ఓకేనా. మ్. భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదై ఉండొచ్చు? ఏ రాష్ట్రం? మ్, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్ అమ్మా షోరా? అనుకుంటున్నా. మీరు ఏది అనేది చెప్తే నేను లాక్ చేస్తాను. ఇంతకు ముందు కూడా నేను ఆప్షన్ చెప్పాను కానీ తను కూడా చెప్పలేకపోయింది. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది, చెప్పేస్తే లాక్ చేస్తా. ట్రై చేయండి. అదే అనుకుంటానమ్మా. లాక్ చేయనా? చేయండి, ఇంకా చేస్తానే ఉంటా ఫోన్లు మీకు. టైమ్ అప్, బట్ విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. మొత్తం మీద శారదా గారు కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ విన్ అయినా కూడా ఈసారి మళ్ళీ విన్ అయ్యారు. మరి చూద్దాం నెక్స్ట్ కాలర్స్ కూడా విన్ అవుతారా లేదా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హలో, మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల నుండి. ఓకే, ఇంతకు ముందు కాల్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? చేస్తానే ఉన్నా కానీ ఒకసారి కూడా గెలవలేదు. అచ్చా, కాల్ కనెక్ట్ అయ్యింది, కాకపోతే గెలవలేదు. అసలు గెలవలేదు. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఈసారి ట్రై చేద్దాం. భోజనం అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? ఇవాళ చిక్కుడుకాయ టమాటా కూర. ఓకే, మీ హాబీస్ ఏంటండి? టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తా ఉంటాను. కాలక్షేపం అంటే మనవాడిని ఇక్కడ స్కూల్లో చేర్పించుకున్నాము, ఇంకా వాటితోటి సరిపోతుందండి. అచ్చా, చూసుకోవడం, తీసుకురావడం, తీసుకెళ్లడం, భోజనం పెట్టడం, ఇలా సరిపోతుంది. అవును, వాళ్ళేమో హైదరాబాద్ లో ఉంటారు. అందులో కూడా చేర్పించుకున్నా యూకేజీ. ఓకే ఓకే ఓకే, ఆ గ్యాప్ లో మా షో చూస్తూ ఉంటారు అయితే. ఇప్పుడు స్కూల్లో ఉన్నాడుగా, ఈ టైంలో ఖాళీగా ఉంటా. ఏం పర్లేదు. సినిమాలు అలా చూస్తూ ఉంటారా ఎప్పుడన్నా? సినిమాలు ఎక్కువ వెళ్ళనండి, తక్కువే. వెళ్ళము. సరే సరే అండి, మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా మరి? చిట్కా అంటే వెండి బాగా తెల్లగా రావాలంటే సోడా ఉప్పును కొంచెం సర్పేసి బాగా తెల్లబెట్టి నీళ్లు అందులో వేసి కాసేపు రుద్దితే బాగా తెల్లగా వస్తాయండి. బట్టలా? వెండి సామాను. అర్థం కాల. వెండి సామాను. వెండి సామానా? ఓకే ఓకే, వెండి సామాన్లు ఏవైనా. ఓకే ఓకే, వెండి సామాన్లు ఏవైనా అది నల్లగా మారిపోతూ ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ దాని రంగులోకి తెల్లగా రావాలంటే కాస్త సోడా, సర్ఫ్ వేసి బాగా రాసి నానబెట్టి తోమేస్తే వైట్గా అవుతాయంటారు. బాగా వస్తాయి. ఓకే ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పారు, చాలా బాగుంది. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. చెప్పండి. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఎవరైండొచ్చు? పురాణాలే రావు నాకు. అడిగినప్పుడల్లా పురాణాలు అడుగుతున్నారు, నాకు అస్సలు రావట్లేదు. అయ్యో, మీరు నాకు కొంచెం ముందన్న చెప్తే నేను అట్లీస్ట్ వేరేదైనా ట్రై చేసేదాన్ని కదా. మొన్న అదే అడిగారు, పురాణాలే అడిగారు. సరే, మీ టైం స్టార్ట్ అయిపోయింది, ఒకసారి ఆలోచించండి. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఎవరై ఉండొచ్చు? ఆల్రెడీ 9 సెకండ్స్, ఇంకా లాస్ట్ 7 సెకండ్స్ మాత్రమే ఉంది. కొంచెం క్లూ ఇవ్వండి. ఆతో స్టార్ట్ అవుతుంది. ఆతోనా? అర్జునుడా? షోరా? అర్జునుడు. షోరా? మరి లాక్ చేయనా? లాక్ చేసినా కూడా టైమ్ అప్ అండ్ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కంగారు పడకండి, ఇంకా కంటిన్యూగా మా షోని ఫాలో అవుతున్నారు కాబట్టి మేబీ ఫర్దర్ డేస్లో మీరు వినవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో హలో. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? అనంతపురం అండి. అనంతపురం. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు?
హౌస్ వైఫ్ అండి. ఇంతకుముందు చేశారా మీరు? చేసామండి, ఏప్రిల్లో విన్ అయినాను. ఆ, సరే. పోయిన వారం కూడా విన్ అయినానండి. సరే సరే అండి, నేను మా టీంతో కనుక్కుంటాను. మరి లంచ్ అయిందా? లంచ్ అయిందండి. ఏం చేశారు ఇవాళ? మునక్కాయ సాంబార్. ఓకే, తినేశారు కదా? తినేసామండి. ఓకే ఓకే. మరి టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? ఏం లేదండి, ఖాళీగా ఉంటాం. మరి వరలక్ష్మి వ్రతం రాబోతోంది, ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకున్నారా? ఇప్పుడే బయట నుంచి వచ్చామండి. ఓకే ఓకే, బయట నుంచి వచ్చారా? రాగానే మా షో పెట్టేసుకొని చూసేస్తున్నారా? అవునండి. బాగా ఫాలో అవుతారైతే మొత్తం మీద. అవునండి, చాలా ప్రోగ్రామ్ బాగుంది కదండి, అందుకు ఫాలో అవుతున్నాం. ఓకే ఓకే. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయా మీకు ఇందులో మేము అడిగే క్వశ్చన్స్? అవునండి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెస్తారో బాగా అడుగుతారండి. అదే మా టీం కండి ఇదంతా, మా టీం కృషి. ఆన్సర్స్ కూడా చెప్పలేకపోతున్నాము. అప్పుడే కదా ట్రిక్కీగా ట్విస్ట్గా ఉంటుంది చూసే వాళ్ళకి, మనం మాట్లాడే వాళ్ళకి కూడా. అవునండి. సరే, మా కోసం ఏదైనా టిప్ చెప్తారా మరి? రాత్రిపూట లెమన్ జ్యూస్, షుగరు, హనీ మిక్స్ చేసుకొని పెదాలు పట్టించుకుంటే పెదాలు బాగుంటాయండి. అచ్చా, షుగరు, కొంచెం నిమ్మరసం, హనీ అది మిక్స్ చేసుకొని పెదాలకు పట్టించుకొని స్క్రబ్ చేసుకుంటే స్మూత్ అవుతాయి అంటున్నారా? అవునండి. ఓకే ఓకే అండి, చక్కటి చిట్కా చెప్పారు, బ్యూటీ టిప్ చెప్పారు యాక్చువల్గా. సో ఎనీవేస్, మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. సీతాదేవి యొక్క గురువు ఎవరు? వాల్మీకి. ఏంటండి? వాల్మీకి. షోరా? షూర్ అనుకుంటున్నాను. మళ్ళీ ఆలోచించి చెప్పండి, ఇంకా 15 సెకండ్స్ టైం ఉంది, మార్చుకునే అవకాశం ఇస్తున్నా. కొంచెం క్లూ ఇవ్వండి. దేవత పేర్లతోనే స్టార్ట్ అవుతారు, అది కూడా ఆలోచించాలి. ఇంకా లాస్ట్ 8 సెకండ్స్ మాత్రమే ఉంది. సీతాదేవి యొక్క గురువు ఎవరై ఉండొచ్చు? లాస్ట్ 4 సెకండ్స్. మహర్షి అండి. చలో, టైమ్ అప్ అండి. సో సారీ, అది రాంగ్ ఆన్సర్. అండ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చేసి వినవడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసాపురం నుంచి అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తుంటారు సుజాత గారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? అయిందండి. ఏం చేశారు ఇవాళ? ఏం కుక్ చేశారు? అరటికాయ కూర అండి, పప్పుచారు చేశాను, అరటికాయ కూర చేశాను. ఓకే ఓకే. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? నిన్న చేశానండి. అవునా? మరి ఎందుకు కంగారు పడుతున్నారు, ఆగిపోతున్నారు? ఏం ఆగిపోవడం అండి, ఏమడుగుతారు టెన్షన్. డిసప్పాయింట్ అవ్వద్దు. గెలిస్తే హ్యాపీ, గెలవకపోతే మళ్ళీ రేపు ట్రై చేయండి, మీకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అలాగే. సరే, మరి జనరల్గా మా షో ఎలాగో చూస్తూనే ఉంటారు, ఫాలో అవుతూనే ఉన్నారు. నిన్ననే కలిసింది, మళ్ళీ ఇవాళ కూడా కలిసింది, మాట్లాడుతున్నారు. మళ్ళీ మా కోసం ఏదైనా పాట పాడతారా? పాట పాడనండి, టిప్ చెప్తాను. సరే, టిప్ చెప్పండి. యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక 2 స్పూన్లు అదేను, తర్వాత కొంచెం కొబ్బరి నూనె తీసుకుని 2 కలిపి మర్దన చేసుకుంటే తలలో చుండ్రు దురద తగ్గుతుందండి. అచ్చా, యాపిల్ సైడర్ వెనిగర్ని కాస్త తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ని కూడా మిక్స్ చేసేసుకొని దాన్ని తలకి మర్దన చేస్తే గనక ఈ చుండ్రు, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అంటారు. బాగా తగ్గుతుందండి, దురద చుండ్రు. ఓకే, దురద చుండ్రు. అవునండి. ఓకే అండి, చక్కటి టిప్ చెప్పారు. మరి ఆడియన్స్ ఎవరికైతే ఇలాంటి సమస్య ఉందో మీరు ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి అది వర్క్ అవుతుందో లేదో కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు, ఎందుకంటే అందరూ కాలర్స్. ఎనీవేస్ అండి, థ్యాంక్స్, చక్కటి టిప్ చెప్పారు. మరి లేచి చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి మేడం. ఈజీగానే అడుగుతా, సరేనా? చలో, అడిగేస్తున్నా మరి. అలాగండి. మహాభారతంలో కృష్ణుడి శంఖం పేరు ఏమిటి? పాంచజన్యమేమో అనుకుంటున్నా. ఇప్పుడే మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. అనుకుంటున్నా అనొద్దు, కరెక్ట్గా. పాంచజన్యం అండి. షోరా? షూర్ అనుకుంటున్నా. చూడండి, అడగంగానే నాకు అదే గుర్తొచ్చింది.
మరి లాస్ట్ 15 సెకండ్స్ టైం ఉంది. ఈ 15 సెకండ్స్ టైం లోపు మళ్ళీ ఆలోచించి ఒక ఆన్సర్ చెప్తే నేను దాన్ని లాక్ చేస్తా. పాంచజన్యం అండి. పక్కా అంటే నాకు బాగా గుర్తుంది, బాగా గుర్తుంది, అయితే బాగా ఫాలో అవుతున్నారంటారు అందుకే మొత్తం మీరు మీద. వెంటనే అడగంగానే చెప్పాను, అందుకే. లాక్ చేయనా మరి? 5 సెకండ్స్, లాస్ట్ చెయ్యండి, 5 చెయ్యండి. సెకండ్స్. ఇంకా అదే నాకు మైండ్కి వచ్చింది వెంటనే మీరు అడగంగానే. చలో లాస్ట్ 3 సెకండ్స్ ఉన్నప్పటికీ లాక్ చేస్తున్నారు. మీరు మార్చుకొని అన్నారు. టైమ్ బట్ విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. చలో మొత్తం మీద విన్ అయిపోయారు. మరి చూద్దాం నెక్స్ట్ కమింగ్ కాలర్స్ కూడా విన్ అవుతారా లేదా, మళ్ళీ లక్కీ డ్రా తీసే పరిస్థితి వస్తుందా 3-4 మధ్యలో. సో నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హాయ్ అండి. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాధిక. నవిక. రాధిక RADHIK. రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్. ఏం చేస్తూ ఉంటారు? మేము ఇంట్లోనే మేడం. హౌస్ వైఫా? పెళ్ళైందా? హౌస్ వైఫ్ నే. ఓకే ఓకే. ఏంటంటే అట్లా ఫటాఫట్ మాట్లాడేస్తుంటే అవి అయిందా అవ్వలేదా అని కొంచెం డౌట్తో అడిగా. డన్. లంచ్ అయిందా మరి? లేదండి, మీ షో అయిపోయాక. ఏం చేశారు పోనీ? నేను ఈరోజు పప్పుచారు, అలసంతకాయ. ఓకే. మొత్తం మీద మా షో అయిపోతే విన్ అయితే సంతోషంతో తింటారు, విన్ అవ్వకపోతే ఇంకా పర్లేదులే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని తింటారు, అంతేనా? అవునండి. సరే, మరి కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏం లేవు, పిల్లల్ని దించడం, తీసుకురావడం, అదే పని. ఇంకా ఇంట్లో పని, తీసుకెళ్ళడం, తీసుకురావడం, కుక్ చేయడం, ఇవే సరిపోతున్నాయి. మిడిల్లో మా షో చూస్తుంటారు. అవును. ఓకే. మరి మీ గొంతు స్వీట్గా ఉంది, మా కోసం ఏదైనా పాట పాడతారా? పాటన సడన్ గా కాల్ కలిసింది, కానీ ట్రై చేస్తాను. ఓకే, పాడేయండి, ఏం పర్లేదు. నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వెంకటనారాయణ. బాగా పాడారండి. సడన్ గా కలిసినా కూడా నేను చెప్పానా మీ గొంతు స్వీట్ గా ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. ఓకే అండి. నేను అనుకోలేదు మేడం కాల్ కలుస్తానని. ఇది ఫస్ట్ టైమా? బిఫోర్ కూడా చేశారా? లేదు, ఫస్ట్ టైమే కాల్ కలిసింది. మీరు కంగారు లేకుండా ఫ్రీగా మాట్లాడుతున్నారు. అంటే ఒక 2 months నుంచి నేను ట్రై చేస్తున్నాను. అచ్చా. ఓకే. ఇప్పటికి కలిసింది. ఆ సంతోషంలో, ఎగ్జైటెడ్మెంట్ లో, కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మొత్తం మీద. ఓకే, సరే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. కొంచెం ఈజీగా మేడం, ఆ పురాణాలు కాకుండా వేరేది. సరే అడుగుతున్నా మరి. ఓకే. గుండెను తలలో కలిగి ఉన్న జీవి ఏది? గుండెను తలలో కలిగి ఉన్న జీవి ఏదైండొచ్చు అది? కొంచెం క్లూ మేడం. మీరు ఏదైనా ఒకటి చెప్తే నేను క్లూ చెప్తా, దానికి రిలేటెడా కాదా అని. గుండెను తలలో కలిగిన జీవి ఏది? కప్ప షోరా? అనుకుంటున్నా. ఇంకా 8 సెకండ్స్ ఉంది, మీరు ట్రై చేయొచ్చు మార్చుకోవాలి అనుకుంటే. ఆలోచించాలి, గుండెను తలలో కలిగిన జీవి. ఆలోచించి చెప్పాలి. ఏదైండొచ్చు? క్లూ మేడం ప్లీజ్. చాలో టైం అప్ అండి. సో సారీ, అది రాంగ్ ఆన్సర్. మేబీ నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు, ఇది ఫస్ట్ టైం కాబట్టి ఏం కంగారు పడకండి, ఇంకా కంటిన్యూగా కాల్స్ మీకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కలిసి చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, మీ పేరు? హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, ఝాన్సీ గారు మర్చిపోయారా నన్ను? శైలా భాను గారు, ఎట్లా మర్చిపోతా తీయటి గొంతుని. వావ్, గుర్తుపెట్టుకున్నారండి మీరు. కొంతమంది కాలర్స్ అలా గుర్తుండిపోతారండి. నిన్న కాల్ చేశానండి, మీకు కనెక్ట్ అవ్వలేదు అసలు. మొన్న కూడా కాల్ చేశాను. అవునవును, చాలా మంది కూడా అలాగే అంటున్నారు. ఇంతకుముందు కాలర్ కూడా 2 months నుంచి ప్రయత్నిస్తే ఇవాళ కలిసిందంట. అయినా కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, మెచ్చుకోవాలి. మరి భోజనం అయిందా? అయిందండి. ఏం తిన్నారు ఇవాళ? ఏం చేసుకున్నారు? ఇవాళ బెండకాయ కర్రీ తిన్నానండి నేను. ఓ బెండకాయ, మీ ఫేవరెటా బెండకాయ?
అవునండి. అబ్బా మా పల్లవి ఉంటే ఒక డైలాగ్ వేసేదండి, దొండకాయ బెండకాయ నువ్వు నాకు గుండకాయ అనేది మా పల్లవి. పల్లవి గారితో కూడా చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ ఏమో కలవట్లేదండి అసలు call. అరే నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? తప్పకుండా పల్లవి గారు కూడా మీరు అడిగారని చెప్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. సరే మరి ఎప్పట్లాగే మీ పాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఒక్క పాట మా కోసం పాడరా? పాడేయమంటారా అయితే? పాడాల్సిందే. ఓకే, తప్పకుండా అండి. మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నాను. నాకు పల్లవిక. అవునండి. చాలు ఓకే, పాడేయండి. చక్కనైన చుక్కనైన చుక్కలంటి కొయిల, చక్కలంటి ఒక్కలంటి ముక్కలంటి కొయిల అనుకు పాడండి పాడండి. కంటి మీద అరే రే రే. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాలదు. కొయిల హాయ్ కొయిల, కొయిల హాయ్ కొయిల. బాగుందండి. పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చిన్ని గుండె చాలదు. కొయిల ఓ కొయిల. అంతే నైస్ అండి. నువ్వు లేకపోతే దిక్కుతో చదు, ఆహా. జల్లగడి కూడా ఇటు వీచదు, ఈ మనసుకి ఎవరికి ఇవ్వదు. కొయిల హాయ్ కొయిల. అంతే అండి. నైస్ అండి. మిడిల్లో మర్చిపోయినా కూడా రాగం మాత్రం తప్పలేదు, శృతి తప్పలేదు, బాగా పాడారు. ఎప్పట్లాగే మీ పాటకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆడియన్స్లో కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మరి మా కోసం మరొక పాట, మరొక పాట ఇంకొకటి పాడాలి మీరు. శైలభాను గారు సింగర్ ఇక్కడ. అందరు చిట్కాలు అవి చెప్తారు, మీరు పాటలు అనమాట. మీకు పాటలే, మీరు ఎప్పుడు చేసినా పాటలే, ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, పాడతారా మరి ఇంకోటి? ఓకే, ఇందులోనే నెక్స్ట్ పాడతాను. ఓ ఓకే, చరణం. ఓకే, చూస్తూ పాడండి, లేకపోతే ఫోన్లో మన గూగుల్ ఉందిగా, ఓకే. గూగుల్లో కొట్టాలి, పాట పాడేయాలి. ట్రై చేయండి. ఓకే అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషమా? ఈ ఒక్క నిమిషం మరి ఆడియన్స్కి బోర్ కొట్టకుండా నేనే మాట్లాడాలంటారా? అంతే కదండి. కానీ మళ్ళీ కాలర్స్ అందరు లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు, పాపం ఎప్పటించో కాల్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి మనం. మీరు చక్కగా పాట పాడేసేస్తే, క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేసేస్తే నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోతా. ఓకే అండి, తప్పకుండా పాడుతున్నారు. నేను పాడండి. పరిచయమిలా పరిమళముగా మనసు నంటి వదలదేలా, తలపులనిలా నిలపడమెలా, ఎదను దాటి ఎగసేనెలా. ఎవరు ఎవరు అని వీతమడి అడిగే తను ఎవరి ప్రతిదోవా. అంతే అండి. నైస్ అండి, చక్కగా పాడారు. ఇది మాత్రము మిస్ చేయకుండా పాడారు. అది క్యాచీగా ఉన్నా అక్కడక్కడ మిస్ అయింది, ఏం పర్లేదు. మరి మా కోసం చక్కగా అడిగిన వెంటనే వచ్చినా రాకున్నా 2 చక్కటి పాటలు పాడారు కాబట్టి ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. షూర్ అండి, అడగండి. చలో మరి. తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళుంటాయి? తేనెటీగక అండి? ఎస్. ఎన్నైండొచ్చు? తేనెటీగక? తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయి? తేనెటీగకే 2 కళ్ళే అండి జనరల్లీ. జనరల్గా ఎన్ని ఉంటాయి? 2 కదండి. తేనెటీగ కూడా 2 అయితే మరి లాక్ చేయమంటే లాక్ చేస్తా, లేదు 10 సెకండ్స్ టైం ఉంది మార్చుకుంటానంటే ఒక 10,000 రాసుకుందాం కళ్ళు. షోరా? షూర్, 10,000 లేదంటే 1,00,000. 10,000 లేదా 1,00,000. మరి ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్తే నేను లాక్ చేస్తా. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నానండి. 1,00,000 ఫైనల్. ఫిక్సా? లాకా? చలో మరి లాస్ట్ 2 సెకండ్స్ ఉంది, మీరు మార్చుకొని అన్నారు, లాక్ చేస్తున్నా. బట్ సో సారీ శైలభాను గారు, అది రాంగ్ ఆన్సర్. అండ్ మా కోసం చక్కటి పాటలు పాడారు కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా విన్నవడానికి కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు హాసిని అండి. హాసిని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఒంగోలు నుంచి చేస్తున్నాం. ఏం చేస్తుంటారు హాసిని గారు? నేను యాంకర్ అండి. యాంకర్ ఎక్కడా? ఇక్కడ ఆంధ్రాలో చేస్తాను. ఎక్కడండి? ఆంధ్రాలో. ఆంధ్ర. ఓకే ఓకే. మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటాయి కదా. ఓకే 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 ఓకే, మ్యారేజ్ ఈవెంట్స్. ఓకే, మరి మా షో రెగ్యులర్గా చూస్తారా అయితే?
రెగ్యులర్ గా చూస్తామండి. మేము మీకోసమే నేను చూస్తానండి. అరే రే రే వా, ఫేవరెట్ అండి మీరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా నచ్చుతుంది అయితే మొత్తం మీద యాంకరింగ్. ఒక యాంకర్ చెప్పాలి ఇంకొక యాంకర్ ఎలా చేస్తుంది అని. పర్ఫెక్ట్ అండి. బాగా నచ్చేస్తుందా? నాకు కూడా ఇలా మోటివేట్ చేస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది, ఉత్సాహం వస్తుంది ఇంకా బాగా చేయాలని. ఎనీవేస్ థ్యాంక్ యూ. మరి భోజనం అయిందా? అయిందండి. మీరు? నేను కూడా తినేసి రెడీగా ఉన్నాను. మీతో అరగంట సేపు మాట్లాడాలి కదా, తినేసే వచ్చేస్తున్నా ఖచ్చితంగా, ఎప్పుడో ఒకసారి తప్పించి. మా కజిన్ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎవరండి? ఒకసారి హాయ్ అంటే చెప్తారా? హాయ్ అండి. హాయ్ మీ కజిన్కి హాయ్ అండి. ఓకే అండి. ఫైన్. మరి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? మీ హాబీస్ ఏంటి? నాకేముంటాయండి, ఈవెంట్స్ తోనే సరిపోతా ఉంటది. ఈవెంట్స్తోనే సరిపోతుంటాయా? ఫైన్ ఫైన్ ఫైన్. ఇవాళ కాస్త టైం దొరికిందా? మీరే టైం తీసుకొని చేస్తున్నారా? నేనే టైం తీసుకొని మరి చేశానండి ఈరోజు. ఓకే ఓకే నైస్ అండి. మరి ఇంకా మాకోసం ఏదైనా చిట్కాలా చెప్తారా? చిట్కానా? అయ్యో నాకేం తెలీదు. సరే చిట్కాలు వదిలేసేయండి. మరి ఈవెంట్స్ అంటున్నారు, ఎలా ఉంటుంది అంటే అక్కడ కూడా హడావిడి అలాగే ఉంటుందా? బాగా రష్ ఉంటుందా? మంచిగా చాలా రష్ ఉంటదండి అక్కడ. హ్యాండిల్ చేయడం కష్టమా? లేదు లేదు, మనం మాట్లాడితే అక్కడ అంతా కూల్ అయిపోతారు. వెళ్ళి అక్కడ చకచగా మాట్లాడిస్తే అంత సెట్. మేమంతా ఎలా కూల్ గా అయ్యి అన్ని వింటాము అక్కడ. అట్లా తెలిసిందే కదా యాంకర్కి ఎలా ఉంటుందో. ఎస్ కరెక్టే. మొత్తం మీద ఈవెంట్స్ని మేనేజ్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ ఇంకొక యాంకర్ని అంటే యాంకర్ పొగడరు కదా, మీరు కాల్ చేసి మరి మంచిగా మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తున్నారు మొత్తం మీద. నేను అలా కాదండి. మంచిదే అండి, అలా పాజిటివ్గా ఉండాలి. మరి మీకు కూడా మరిన్ని ఈవెంట్స్ వచ్చి మీరు కూడా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి మంచి ఈవెంట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ కాల్ చేశారు కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకే. సాధారణంగా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయి? సాధారణంగా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయి? ఎన్ని ఊడిపోతాయి ఆలోచించి చెప్పండి. 52 అనుకుంటున్నాను. 52 to 100. ఇప్పుడే ఇంటి ముందే టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీకు కొన్ని సెకండ్స్ మిగిలే ఉన్నాయి. మీరు మార్చుకుంటాను అని అంటే మార్చుకొని చెప్తే నేను ఆన్సర్ని లాక్ చేస్తా. 50 to 100 అండి. షూరా? షూర్ అండి. ఇంకా మీకు 12 సెకండ్స్ ఉంది, ఆలోచించండి గ్యాప్లో. చెప్పేస్తే నేను లాక్ చేస్తా. పక్కాగా 50 to 100 అండి. షూర్ అంటావు మొత్తం మీద, అసలు మార్చుకొని అంటావు? లేదండి, 50 to 100. సరే మరి లాస్ట్ 5 సెకండ్స్ ఉంది, లాక్ చేసేస్తున్న ఆన్సర్, మరి మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఓకే లాక్ చేసేయండి. చలో లాస్ట్ 2, 1 మొత్తం మీద టైమ్ అప్. బట్ విన్నర్ అండి, కంగ్రాచులేషన్స్. చూసారు కదా, మొత్తం మీద ఇవాళ కాలర్స్ అందరూ చక్కటి చిట్కాలు చెప్పారు, చక్కటి పాటలు పాడారు, అలాగే ఒక యాంకర్ని మోటివేట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద ఇవాళ షో అయితే సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. సో మరి ఎవరైతే విన్ అయ్యారో వారికి మరొక్కసారి కంగ్రాచులేషన్స్. విన్ కాని వాళ్ళు మళ్ళీ ట్రై చేసి విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. సో ఇదే ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్. నమస్కారం.